మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు, అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాస్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. సార్ దీంట్లో ప్రీమి అని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి సంబంధించిన ఒక ఆడియో ఫైల్స్ ఉంటాయి, అది ఆ ఫైల్స్ ఉన్నాయా లేకుంటే అది కూడా కోర్టుకి ఇచ్చేసారు? అన్ని కూడా కొట్టుపోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టులు కస్టడీలో ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు, ఏం మన దగ్గర లేదు. సార్ మొత్తం ఎన్ని కేసులకు సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది? సర్వర్లు మొత్తం పోతే మీ దగ్గర బ్యాకప్ పాలసీ ఏమైనా ఉందా? బ్యాకప్ ఎక్కడైనా ఉందా లేకుంటే సర్వర్ని రిట్రీవ్ చేస్తున్నారా? సర్వర్ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మన ఎక్స్పర్ట్లను పిలుచుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలుచుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. డీజీ గారు, ఇంద్రారెడ్డి పీరియడ్ లో అతిపెద్ద జరిగింది, ఇది ఎఫ్ఎస్ఎల్. ఆ అనుభవం నుంచి మనం తీరుకోలేదా? ఎందుకంటే ఇంత పెద్ద ప్రతిష్టాకరం, దేశంలోనే ప్రతిష్టాకరమైన ఎఫ్ఎస్ఎల్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయని చెప్పి ఆలోచన చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని సర్వత్రా వినిపిస్తుంది సార్. అక్కడ ఎక్కడ లోపం జరిగింది? అది ఆ లోపం ఎక్కడో తెలుసుకుంటున్నామండి. వాళ్ళు ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు అందులో. అయినప్పుడు కూడా ఎందుకు జరిగింది అనేది చూస్తున్నాం. అన్ని సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో వెరిఫై చేస్తున్నాం. సార్, ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ అనేది 1978 లో కన్స్ట్రక్షన్ అయింది అంటున్నారు సార్. సో ఇప్పుడు డ్యామేజ్ తర్వాత దాన్ని ఏమన్నా షిఫ్ట్ చేసే అవకాశం ఉందా? దానికన్నా ప్రత్యేక భవనానికి కేటాయించారు? ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకోని కొత్త భవనం కట్టినాం. దాంట్లోకి త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇది అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే ఇక్కడ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుంటాం. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సార్ ప్రవీణ్ సార్ ఏబిఎన్ పూర్తి స్థాయి డైరెక్టర్ లేకపోవడం మూలన ఎఫ్ఎస్ఎల్ కి పూర్తి స్థాయి డైరెక్టర్ ని నియమించుకోలేకపోవడానికి కారణం ఏంటి? చాలా సంవత్సరాలుగా ఇన్ఛార్జుల పాలన కొనసాగుతుంది. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తి స్థాయి డైరెక్టర్ అంటే ఇప్పుడు ఉన్న ఆఫీసర్ కూడా డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారండి. లాస్ట్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 2 years నుంచి 1.5 years నుంచి ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి డైరెక్టర్ లేదన్న కరెక్ట్ కాదు సార్. ఏబిఎన్ సార్ ప్రవీణ్ సార్. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 ఫైల్స్ దగ్ధమయ్యాయా? వాటికి సంబంధించిన నివేదిక రెడీ అయి ఉందా? వాటిని ఏమన్నా రీట్రై చేసే అవకాశం ఉంటుంది? సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా, రిపోర్ట్స్ అన్ని కూడా పంపించేసినాం. ఎఫ్ఎస్ఎల్లో ఏ రిపోర్ట్ లేదు. సో ఇంకా అందులో దానికి సంబంధించినటువంటి ఏమన్నా కొంచెం మీరు అంటున్నారు కదా, ఏదో 7 అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము. ఇంకా పూర్తి అంతవరకు వెళ్ళలేదు మేము మా ఎంక్వైరీ. ఎందుకంటే మధ్యలో ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దీన్ని సీన్ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. కాబట్టి డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి కొన్ని రోజులు తెలిసిపోతుంది, అది కూడా తెలిసిపోతుంది. సో సార్, ఇప్పుడు మనకు పెట్టిన ఈ ప్రెస్ మీట్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఇది డైల్యూట్ అయిపోతుంది. ఆ విషయం మాట్లాడితే మీరేం దీని గురించి మాట్లాడుకుని దాని గురించి మాట్లాడతారు. కాబట్టి నెక్స్ట్ టైం మాట్లాడదాం దాని గురించి. థ్యాంక్ యూ.